తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000కే G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నాతో పాటు స్పెషల్ గెస్టే ఉన్నారు. ఫెస్టివల్ వచ్చినప్పుడల్లా ఈ గెస్ట్ అలా మెరిసేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. టాపిక్ ఏదైనా డిజిటల్ ప్లాట్ఫామ్లో తన ఒపీనియన్ని చాలా ఫేర్గా చెప్తూ ఉంటుంది. పులి సీత రీసెంట్ టైమ్స్లో పులి సీత అనే బ్రాండింగ్ తనకు తనే క్రియేట్ చేసుకుంది. సో రైట్ నో మనతో పాటు సుమన్ టీవీలో ఉన్నారు. న్యూ ఇయర్ వచ్చేసింది. లాస్ట్ 2025 అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది తన మాటలతో, సినిమాలతో. 2026లోకి అడుగు పెట్టేస్తున్నారు. పెద్ది కూడా వస్తుంది, మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. రైట్ నో సీత గారు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే సీతక్క. నమస్తేరా, ఎలా ఉన్నావు? చాలా చాలా బాగున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ. ఎందుకంటే 2025 ఒక సెన్సేషన్ లాగా నీ మాటలతో వైబ్రేషన్ క్రియేట్ చేసేసావు. అండ్ ఆల్మోస్ట్ పాస్ట్ చాలా సంవత్సరాల నుంచి పులి సీత అనే ట్యాగ్ తీసుకున్నావు. అండ్ 2026 కూడా ఇంకా మంచిగా ఇటు సినిమా రంగంలో కావచ్చు, డిజిటల్లో కావచ్చు మంచి పేరు తెచ్చుకోవాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. యా, సో ఏంటి ఎట్లా ఉంది లైఫ్? చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ న్యూ ఇయర్ వస్తుంది అనగానే రెజల్యూషన్ ఏంటి అంటుంటారు. ఏంటక్క నీ రెజల్యూషన్ ఏంటి? నాకు న్యూ ఇయర్ ఇది కాదురా, ఉగాదితో స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. నేను ఏదైతే అనుకుంటున్నానో అవి ఆ పనులు అవన్నీ ఉగాదితో స్టార్ట్ చేస్తాను. బేసిక్గా తెలియనప్పుడు ఒక రకంగానే, తెలిసిన తర్వాత కూడా మన తెలుగు సంవత్సరం ఉగాదితో సెలబ్రేషన్ చేసుకోవడం అనేది నాకు తెలిసిందనమాట. సో దాన్ని ఫాలో అయిపోదాం అని అనుకుంటున్నాను. సో ఉగాది వచ్చిన తర్వాత నా ఏదైతే నేను ఏం చేయాలనుకుంటున్నానో, చేయాల్సినవి ఏమున్నాయో అప్పుడు చెప్తాను. ఓకే, అందుకే తెలుగు కొత్త సంవత్సరాది అని చెప్పి అంటారు కదా, ఉగాది పండుగ. మరి అంతే కదా, ఉగాది వస్తుంది అని అంటే సంవత్సరం మారుతుంది, పిల్లలకి మంచిగా ఎగ్జామ్స్ అయిపోయి నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తారు, అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెడతారు, కొత్తగా రైతు ఏదైతే పంట పండించిన ధాన్యం ఏదైతే ఉందో ఆ టైంలోనే వస్తుంది, ఈ మార్చ్ ఏప్రిల్ మధ్యలో. సో అది కదా, అంటే ప్రకృతితో పాటు కాలం అంతా మారుతూ టైమింగ్స్ అన్ని మారుతాయి. కానీ జనవరి అర్ధరాత్రి 12 గంటలకి వచ్చేది ఏంటో, అదేం సెలబ్రేషన్ చేసుకుంటారు నాకు నిజంగా తెలియదు. ఓకే, తెలియనప్పుడు అందరం చేసుకున్నాం. సో తెలిసిన తర్వాత అయినా మనం మారితే పక్కన వాళ్ళు కూడా మారుతారనేది ఒక చిన్న ఒక ఇది తప్పితే ఇంకా అంతకు మించి మీరు చేసుకోకూడదు రుద్దాలనే విషయం కాదులే. కానీ మనం చెప్పే మాట 10 మంది వింటారు కదా అనే ఒక ఇదితో ఉగాదిని సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పే నేపథ్యం తప్పితే ఇంకా అదర్వైజ్ ఏది లేదు. ఓకే, కాదు ఒక సంవత్సరం ఎలా అనిపిస్తుంది ఎప్పుడు చేసుకుంటావు అంటేనే, నువ్వు ఒకప్పుడు మనకు ఉండేవి పండగలకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్, ఉగాదికి ఉండేటువంటి ఇంపార్టెన్స్ పెరిగేటప్పుడే శ్రీరామనవమి దగ్గర నుంచి అన్ని మనకి ఫెస్టివల్స్ మనం పెరిగే కొద్దీ మనకు చెప్తూ ఉండేవాళ్ళు, స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఇప్పుడు జనరేషన్ చూస్తే ఎప్పుడు ఏ పండగ వస్తుంది, ఏ కాలాలు మారుతున్నాయి, శీతాకాలం, వేసవి కాలం, ఇవి కూడా కొన్ని తెలియదు. ఆ జనరేషన్ లో ఉన్నందుకు బాధపడాలా, మన పాత మెమరీస్ ని మర్చిపోతున్నాం, ఎలా ఉండాలంటావు అసలు? ఎలా ఉండాలంటే ఇప్పుడు ఉండే ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో ఇదిలో అందరూ కాలమానాలని మర్చిపోతున్నారు, పండగలను మర్చిపోతున్నారు, ఎవరిష్టం వచ్చినప్పుడు. ఈవెన్ బర్త్డే ఫంక్షన్ కూడా ఒక పండగలాగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సో అలాంటప్పుడు మనకి ఒరిజినల్గా ఏదో వచ్చే పండగలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం మానేశారు. కొత్తగా పుట్టుకొచ్చే పండగలు కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము. నాకేమనిపిస్తుంది అంటే ఫ్యూచర్లో ఎటుపోతుందా, ఈ జనాభా ఎటు వెళ్ళిపోతారా ఏంటా అనే ఒక భయం కూడా వేస్తుంది ఒక్కొక్కసారి. ఏంటంటే ప్రతి ఒక్కరు ఏమైపోతున్నారంటే ఏమన్నా మాట్లాడితే నీకెందుకు, నా ఇష్టం, నా డబ్బులు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను, మాట్లాడడానికి నువ్వెవరు, హూ ఆర్ యూ టెల్ అనేసి మాట్లాడతారు. అలాంటి సొసైటీలో మనం ఉన్నాం కాబట్టి ఏం కదిలిస్తాను చెప్పు. ఇప్పుడు మనకి ఎట్లో మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే కొంతమంది ఏదైతే మంచి మాటలు వినాలనుకునే వాళ్ళకి చాగంటి గారు కానీ, గరికపాటి ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రవచనాలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా కొంతమంది బ్రతికునడం అంటే ఈ యొక్క ధర్మం అనేది బ్రతికుంది. వీళ్ళిద్దరు కూడా లేకపోతే ఇంకేం ఉండదు, మొత్తం ఎవరికి నచ్చినట్టు ప్రతిరోజు పండగే. కోటేశ్వరరావు గారి ప్రవచనాలు చాలా మంది ఫాలో అవుతున్నారు అక్క, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. గరికపాటి గారు ఇద్దరు నిజంగా వీళ్ళు కూడా ఆ దేవుడి అంశతో పుట్టిన వాళ్ళ నాకు అనిపిస్తుంది. అట్లా ఎక్కువగా ఏం ఇష్టం మాకైతే గరికపాటి గారు భార్యాభర్తల మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించి కావచ్చు, లైఫ్ లాంగ్ లీడ్ చేసే ఒక పర్సన్ ఎంత రెస్పెక్ట్ చేయాలో చెప్తున్నప్పుడు నిజంగా ఏ జనరేషన్ ఉన్న వాళ్ళైనా సరే వినాలి అనిపిస్తూ ఉంటుంది. నాకు ఆయన మాటలు చాలా బాగా నచ్చుతాయి, బాగా వింటాను కూడా. అండ్ పురాణాల గురించి, మన చరిత్ర గురించి చాగంటి వారు చెప్తారు. నాకు ఆయన ప్రతిరోజు నేను వెంకటేశ్వర స్వామి గురించి చెప్పిన ఏదైతే కొన్ని మాటలు అయితే ఉన్నాయో అవి కూడా నేను చాలా బాగా వింటాను అనమాట. అవి
వినంగానే నాకు మంచిగా బాగా అనిపిస్తది. నాకు నా ఇష్టదైవం మీకు చెప్పాను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామి అని. అవును. అప్పుడు జరిగినటువంటి యథార్థ ఘటనలు అంటే స్వామివారు ఫస్ట్ శిలగా వెలిసినప్పటి నుంచి ఎంత అద్భుతాలు జరిగాయి అవన్నీ చెప్తూ ఉంటారు తిరుమల క్షేత్రం గురించి. అవన్నీ బాగా నచ్చుతాయి నాకు. ఓకే. నాట్ ఓన్లీ తిరుమల, అన్ని చెప్తూ ఉంటారు ఆయన. ఇది అరుణాచలం గురించి కానీ అన్ని టెంపుల్ అన్ని దేవుళ్ళ గురించి ఆయన చెప్తూ ఉంటారు. నాకు నచ్చుతుంది. ఒక్కటే ఏంటంటే చాలా మంది హిందువులు చులకనగా చేసి మాట్లాడతారు. మీరు ఉండేది హిందువులు, ఒక దేవుడు అయితే 10 రకాలుగా అంత ఆ దేవుడు అని అపోచమ్మని ఎల్లమ్మని మొక్కుతూ ఉంటారు, పిచ్చా మీకు అని అంటారు. కానీ మాకు దేవుడు హిందువులు ఒకటే చెప్తున్నాను, మేము హిందువులు అందరం ఒకటే కానీ దేవుడిని కొలిచే స్వరూపం ఒకటే కానీ ఆ స్వరూపాన్ని పలు రూపాల్లో కొలుస్తున్నాం, అంతే తేడా. ఇది ఎవరైతే మా హిందూ ధర్మాన్ని మా హిందువుల దేవుళ్ళని హేళన చేసి మాట్లాడతారో వాళ్ళు తెలుసుకోవాలి. ఇది ఓకే. దేవుడు ఒక్కడే కానీ మేము పలు రూపాల్లో కొలుస్తాం. అది ఓకే. ఇప్పుడు నీకు చెప్పావు ఇష్టదైవం అంటే వెంకటేశ్వర స్వామి. రీసెంట్గా తిరుమల వెళ్ళావు, అక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్, రిసీవింగ్ ఎలా ఉంది, ప్రసాదాల గురించి కూడా ఒక వీడియో పెట్టావు, అంటే రీసెంట్ సిచ్యువేషన్స్ వల్ల. నేను అంటే ఇక్కడ పొలిటికల్ టాపిక్ గురించి మాట్లాడే నా ముఖ్య ఉద్దేశం కాదులే, కానీ అంటే నేను గత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను వెళ్ళి ఇది చాలా మందికి కొంచెం ఒక రకంగా అనిపించవచ్చులే కానీ ఉన్న వాస్తవాలు చెప్పాలి. అన్నం దగ్గర గురించి కానీ లడ్డు దగ్గర నుంచి కానీ అన్ని అక్కడ సదుపాయాలు కూడా అంత ఇదిగా లేకపోతుండే. సర్లే అని చెప్పేసి నేను అప్పుడు నాకు మాట్లాడే అంత వాయిస్ కూడా అప్పుడు లేదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత తిరుమల మొన్న దట్టు ఇప్పటికి ఈ లాస్ట్ ఇయర్లో నేను 4 times వెళ్ళాను తిరుమలకి. అసలు ఎంత బాగుందో తెలుసా, అన్న ప్రసాదం అక్కడ యంగమాంబ సత్రంలో పెట్టే అన్నం కానీ తర్వాత లడ్డు అయితే క్వాలిటీ కానీ సో ఎంత బాగుందంటే, రీసెంట్గా పోయినప్పుడు ఒక మాట విన్నాను అనమాట. అలిపిరి మెట్ల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఎవరికైనా అంటే హృదయ సంబంధిత ఏదన్నా వ్యాధులు వచ్చినప్పుడు మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆయాసం వస్తుంది కదా, సో అట్లాంటి తక్షణ ఉపశమనం కోసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారంట. అసలు ఎంత నిజంగా నేను బిఆర్ నాయుడు గారి సరికి నిజంగా నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను రా. అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి, ఏదైనా ఒక పని చేయాలి అని అంటే చిత్తశుద్ధి లేకపోతే భక్తి లేకపోతే చేయలేం. ఏదో డబ్బులు సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి, తినేసేయాలి దేవుడి మీద వచ్చే సొమ్మంతా అని గత ప్రభుత్వంలో మనం చూసాము. ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా పైన కొండ మీద ఎంత ప్రశాంతంగా ఉంచుతున్నారు అంటే ఆయనకి బిఆర్ నాయుడు గారికి వీలైనంత ఇదిగా ఎంత చేయాలో అంత చేస్తున్నారు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకు ముందు తిరుమల వెళ్ళాలంటే మేము తిరుమల వెళ్ళాలనుకుంటున్నాము, ఎక్కడైనా మీడియా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే మాకు త్వరగా దర్శనాలు వస్తూ ఉంటాయి, లేదంటే అక్కడ ఎవరినైనా ఒకళ్ళని పట్టుకుంటే పని అవుతుంది అనేది కొన్ని సంవత్సరాలు వింటూ ఉన్నాం. ఇప్పుడు తిరుమల వెళ్ళాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఏ రికమెండేషన్స్ లేవు, మీరు దేవుని చూడాలంటే డైరెక్ట్ గా రావచ్చు అన్న ఒక పాత్ క్రియేట్ చేశారు నాయుడు గారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చిన్న పెద్ద అనే తేడా లేదు. నేను ఒకటే కోరుకుంటాను రా, నేను చూసిన తర్వాత నాకు ఎంత ఒళ్ళంతా పులకరించిపోయిందో అక్కడ ఆయన చేసే పనులు కానీ ఆయన ఇది కానీ ఆయన ఒక భక్తి కానీ ఎంత ప్రజల్లో. మొన్న నేను వీడియోస్ కూడా చూశాను, మొన్న ఏదో పేపర్లో కూడా చూశాను, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి అక్కడ భక్తుల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి మీకు అనేసి అడుగుతున్నాడు. సో గత ప్రభుత్వంలో ఎప్పుడైనా చూసారా మీరు? దానికి అలా చేయాలి అంటే ఒక చిత్తశుద్ధి భక్తి ఉండాలి దేవుడి మీద. మన దేవుడికి మన జీవితాన్ని ఇంతవరకు సంపాదించాలి, ఇంకటి నుంచి మన దేవుడికి మనం చెయ్యాలి, సేవ చేయాలి అనే ఒక తత్వం ఆయనకున్నందుకు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆయనకి నిండు పుష్కలంగా ఆయుష్ని ప్రసాదించాలని, ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ బిఆర్ నాయుడు సార్. ఓకే, సూపర్. సో ఇప్పుడు నువ్వు మాటలు వింటుంటే ఒక తిరుమల వెళ్ళొచ్చినంత ఆనందంగా ఉంది చెప్తుంటే. నిజంగా తిరుమల అనేది అందరికీ ఎమోషన్. ఎన్నిసార్లు వెళ్ళినా ఇంకా ఆ వెంకటేశ్వర స్వామిని చూడాలి అనే అసలు అక్కడ ఒక్క సెకండ్ అలా చూసేప్పుడు వీళ్ళు తోసిస్తుంటారు కదా. ఒక నిమిషం ఉంటాయో, నిమిషం కూడా ఉండవు. నిమిషం అంటే మేము 10,500 రూపాయలు టికెట్ పెట్టి కొని అది పనిగా చూద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. అప్పుడు బాగా చూసాం. ఇక్కడ నుంచి ఈ ఏదైతే గడప ఉంటుందో అక్కడి నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళి చూసాము. అప్పుడు ఓకే అనిపించింది. అయినా కూడా అంతసేపు చూసినా కూడా మళ్ళీ బయటకు వస్తే కనిపించాడు ఆయన. అదే మహిమ. ఆ తర్వాత ఒకవేళ మన కళ్ళు మూసుకుంటే కనిపిస్తాడంటే కూడా ఇంక కనిపించాడు. ఆ నిమిషమే అక్కడ గుళ్ళో ఉన్నప్పుడే. ఎంత నిజంగా ఆ కోనేటి రాయుడు వాడు వెంకటేశ్వరుడు. నాకు ఆ మాట అనుకున్నప్పుడల్లా నాకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మన ఆయన మేము మాట్లాడుకుంటూ ఉంటాం, అది వేరే విషయం, కానీ ఇంకెక్కువ మాట్లాడితే పిచ్చి అనుకుంటారు. అప్పుడప్పుడు దేవుడితో మాట్లాడతానంటున్నా, వద్దు నేను అదే ఇంక అడగొద్దు. సూపర్.